నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మన దేశంలో ఉన్న చట్టాలలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలకు సంబంధించిన అంశాలను మీకు అర్థమయ్యే పరిభాషలో తీసుకొచ్చాను. ఈ బుక్లో ఏముంది అనే అంశం గురించి వివరించే ప్రయత్నము తెలియపరుస్తా. అప్పులోని కొంత భాగాన్ని చెల్లిస్తే ప్రామిసరీ నోటు లిమిటేషన్ పొడిగించబడుతుందా? సో మిత్రులారా, ప్రామిసరీ నోటు అని అంటే మనం ఎవరికైనా అప్పిచ్చినప్పుడు రాసిచ్చే, అంటే ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో ఆ వ్యక్తి రాసిచ్చే పత్రాన్ని ప్రామిసరీ నోటు అని అంటాం. అంటే ప్రామిస్ చేస్తూ నేను నీ దగ్గర అప్పు తీసుకుంటున్నాను, వడ్డీతో సహా ఇంత కాలం లోపు తిరిగి చెల్లిస్తాను అని రాసిచ్చే ఒక డాక్యుమెంట్ని, ఒక పత్రాన్ని ప్రామిసరీ నోటు అని అంటాం. ఈ ప్రామిసరీ నోటు రాసినప్పటి నుంచి దాని లిమిటేషన్, అది చెల్లుబాటు అయ్యే కాలం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. సో ఆ 3 సంవత్సరాల లోపే మనము అతని మీద న్యాయస్థానంలో మనీ రికవరీ సూట్ ఫైల్ చేసుకోవాలి. అయితే ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ప్రామిసరీ నోటులో రాసినటువంటి మొత్తం సొమ్ముని ఒకేసారి కాకుండా కొంత భాగాన్ని ఆ మధ్య కాలంలో చెల్లిస్తున్న క్రమంలో మరి 3 సంవత్సరాలను ఏ రకంగా లెక్కిస్తారు అని అంటే, సో మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ 1963 అనే చట్టం అమలులో ఉన్నది. ఇందులోని సెక్షన్ 19 ప్రకారంగా మనం ఎవరికైనా ప్రామిసరీ నోటు ద్వారా అప్పిస్తే ఆ నోటు రాసిన తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు కేసు ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ఆ మధ్యలో కొంత సొమ్మును గాని వడ్డీని గాని చెల్లిస్తే తిరిగి రాసుకున్న తేదీ నుంచి ఆ డాక్యుమెంట్ 3 సంవత్సరాలు వ్యాలిడిటీ, చెల్లుబాటు అవుతుంది. కాబట్టి మనకు తీసుకున్న సొమ్ము మధ్యలో ఎంతైతే చెల్లించాడో అప్పుడు అతని ఎంత చెల్లించాడు అనే అంశాన్ని రాస్తూ అతని సంతకాన్ని తీసుకొని డేట్ రాసుకుంటే అప్పటి నుంచి తిరిగి ఆ డాక్యుమెంట్ 3 సంవత్సరాలు వ్యాలిడ్ అవుతుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో పొందుపరిచాను. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.